విద్యతో విజ్ఞానం ఉత్తీర్ణత పట్టాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ శ్రీ గాయత్రి విద్యా సంస్థ అని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ జోనల్ హెడ్ బి శివరామకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో బుధవారం కేఎల్ యూనివర్సిటీ వారు కెరియర్ గైడ్లైన్స్ కార్యక్రమంను శ్రీ గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. గాయత్రి విద్యా సంస్థల వారు విద్యార్థులకు విజ్ఞానంతో పాటు క్రమశిక్షణతో కూడిన భవిష్యత్ అందిస్తూ విద్య పూర్తి అయ్యే సమయంలోనే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎన్నో వేల మంది విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించి వారి తల్లిదండ్రుల మన్ననను పొందుతున్నారు. కూడా ఇన్ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు వచ్చి ఇంటర్న్షిప్ చేస్తూ నెలకి ఇంటర్న్షిప్ అంటే మీరు అనుకుంటారు డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక లాస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేస్తారు 4 years బీటెక్లో 4 years బీటెక్లో థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత 4th year ఇంటర్న్షిప్కి వెళ్తారు. ఇంటర్న్షిప్లో ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం వస్తుంది. 50,000 మినిమం జీతం నుంచి నేను చెప్పవసరంలా ఈ నోస్ ఎవ్రీథింగ్ what we are doing, what going on in software industry. మా బ్రీడ్ ఇక్కడే ఉంది. ఆయన తెలుసు మొత్తం A to Z. బట్ ఆయన వద్దనుకొని ఇక్కడికి వచ్చారు. ఆ సాఫ్ట్వేరు, ఆ శాలరీస్ ఇవన్నీ వద్దనుకొని మీకోసం వచ్చినప్పుడు మీకు ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఆయన ఇంకా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమి ఇస్తారేమో, ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తారేమో ఇన్స్టిట్యూషన్ని. అందరు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయి అందరు వెళ్తే సొసైటీ హెల్ప్ చేసేవాడు ఎవరు ఉంటారు? ఆయన ఆ బాధ్యత తీసుకున్నారు. దాన్ని మనం గట్టిగా అప్రిషియేట్ చేయాలి. ఆయన్ని వాళ్ళ ఫాదర్ని మనం చాలా గట్టిగా అప్రిషియేట్ చేయాలి. నేనైతే ఉంచేవాడిని కాదు, మొహమాటలా నేను చెప్తున్నా. నేనైతే మా బిడ్డని ఉంచేవాడిని కాదు. నువ్వు వెళ్ళరా బాబు సాఫ్ట్వేర్కి, అక్కడికి వెళ్ళి చేరు, ఎక్కడెందుకు, ఇక్కడ నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానే, ఎప్పుడైతే నీ అవసరం ఉండదు అప్పుడు వద్దుగానని చెప్పి పంపించేవాడిని. నేనైతే ఉంచేవాడిని కాదు. నా మైండ్ సెట్ వేరు. నా నమస్సమాంజలు. మై డియర్ స్టూడెంట్స్, మనకి వితిన్ 2 months మనకి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. మనం ఎగ్జాక్ట్గా 51 daysలో ఎగ్జామ్స్కి వెళ్తున్నాము. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అవగానే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ లోపే జనవరి
22 నుంచి జేఈఈ మెయిన్స్ రాసేవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ 15 days ఉంటాయి. March 1 నుంచి March 15 వరకు. కంప్లీట్ అవగానే ఇమ్మీడియట్ గా కరికులం స్టార్ట్ అవుతుంది. ఎంసెట్ షార్ట్ టర్మ్ కరికులము. షార్ట్ టర్మ్ 40-45 days అవగానే ఇమ్మీడియట్ గా ఎగ్జామినేషన్ ఉంటుంది. ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. ఇక షెడ్యూల్ ఎంసెట్ 45 days తర్వాత ఎంసెట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కానీ ఆర్ అదర్వైజ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ కానీ ఇందాక నుంచి సార్ వాళ్ళు చెప్పారు, సిస్టమేటిక్ గా ఉండాలి, డిసిప్లైన్డ్ గా ఉండాలి. అది ఎవ్రీడే క్లాస్ లో చెప్తూనే ఉన్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు కందుకూరులోని శ్రీ గాయత్రి కాలేజీకి ఇన్స్టిట్యూషన్కి మేము కేఎల్ యూనివర్సిటీ ఇక్కడ స్టూడెంట్ ఇంటరాక్షన్ దానికి వచ్చాము. అందులో భాగంగా ఈరోజు జరుగుతున్న ఈ మంచి ప్రోగ్రామ్కి ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఇటువైపుకి వెళ్ళాలి, ఏ కోర్సులు తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడ ప్లేస్మెంట్స్ బాగుంటాయి, ఎక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఎక్కడెక్కడ మనకి స్కాలర్షిప్లు ఏ విధంగా వస్తున్నాయి, అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఎలా వస్తాయి, లోన్స్ తీసుకుని ఎలా చదువుకోవచ్చు, ఇంటర్మీడియట్ తర్వాత ఎటువైపుకి వెళ్తే ఏ డైరెక్షన్కి వెళ్తే మీకు స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత కావచ్చు, డిగ్రీ అయిపోయిన తర్వాత కావచ్చు, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా వస్తాయి, ఎలా వస్తాయి, ఏ ప్యాకేజీల్లో వస్తాయి, వాటన్నిటి మీద ఒక అవగాహన సదస్సు మేము కండక్ట్ చేశాము. దానికి కానీ ఈరోజు శ్రీ గాయత్రి వేదిక అయింది. ఈ శ్రీ గాయత్రి చైర్మన్ గారు రామకృష్ణ గారు, అట్లాగే భరద్వాజ గారు మా స్టూడెంటే, ఒకప్పుడు కేఎల్లో చదివిన స్టూడెంట్ ఆయన దాని మీద ఈరోజు నా ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు. వారి ఐడియాస్ ప్రకారం ఎలా ఉన్నారు ఏంటి అన్నిటి మీద పిల్లలకు కూడా ఒక అవగాహన కల్పిస్తే రేపు భవిష్యత్తులో స్టూడెంట్స్ కూడా ఇలాంటి డైరెక్షన్లో వెళ్ళడానికి, ఇలాంటి విధంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రామకృష్ణ గారు మంచి విజనరీ పర్సన్. ఆయన ఐడియాస్తో పిల్లలు మంచి టాప్ రేటింగ్లోకి ర్యాంకింగ్లోకి వెళ్తారు. జేఈలో కానీ ఎంసెట్లో కానీ లేకపోతే ఐపీలో కానీ మంచి మార్కులు సాధించి మంచి ప్లేస్మెంట్ వచ్చే విధంగా వాళ్ళ కోర్సులు వాళ్ళని అడ్రస్ చేయడానికి అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారికి, అలాగే మా స్టూడెంట్ భరద్వాజ గారికి మా యూనివర్సిటీ తరఫు నుంచి మీడియా మిత్రులందరికీ నమస్కారం.